హాయ్ గైస్, అందరికీ నమస్కారం. ఈరోజు మా చేన్లో ఎరువు వేయడం జరుగుతుంది. ఇలాగా ఎరువు పోస్తున్నాం. ఎరువు వేయడం వల్ల చాలా లాభకరం మనకు. ఎరువు పోస్తే మంచిగా పంట వస్తుంది. సవుడు ఇలాంటివి అన్నీ తక్కువ అవుతాయి. ఈ రసాయన మందులు వాడడం వల్ల పర్యావరణం దెబ్బతింటుంది, భూమి దెబ్బతింటుంది. ఈ అతిగా కెమికల్ వాడడం వల్ల భూమి సారవంతం తగ్గిపోతుంది, దిగుబడి కూడా తగ్గుతుంది. మనం ఎప్పుడు ఈ కెమికల్ మందులు వాడడం వల్ల భూమి కూడా ఆ మందులకు అలవాటు అయిపోతుంది. భూమి సారవంతం దెబ్బతినొద్దంటే కొన్ని మనము సేంద్రియ ఎరువులు కూడా వాడుకోవాలి. దానివల్ల మనకు పంట మంచిగా వస్తుంది, మన ఖర్చులు కూడా కొంచెం తగ్గుతున్నాయి. పెంట పోసుకోవడము భూములకు మంచిది. ఈ భూమికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. పెంట వల్ల చాలా లాభం ఉంటుంది. పెంట మంచిగా ఎరువు అయి చేను కూడా మంచిగా వస్తుంది. ఎరువు పోసుకుంటే ఒక 2-3 పంటలు పనిచేస్తుంది. మనం ఈ రసాయన మందులు వాడడం వల్ల భూమి దెబ్బతింటుంది. ఈ రసాయన మందులు వాడడం వల్ల మనకు ఆ భూమి కూడా అలవాటు పడిపోయి ఈ కెమికల్కి అలవాటు పై చేన్లు కూడా రోగాలు కూడా కంట్రోల్ అవుతలేవు. మనము ఏమవుతుందంటే పంట కోసం డోస్ అనేది పెంచుకోవాల్సి వస్తుంది. వీలైనంతగా కొంచెం పెంట వేసుకొని పంట పండించుకోండి. అడవులే కెమికల్ వేసుకొని పర్యావరణాన్ని అడవులంగా ఈ కెమికల్ మందులు వేసి పర్యావరణాన్ని చెడగొట్టకండి. కొంచెం కెమికల్ తగ్గించుకొని సేంద్రియ ఎరువులు వాడండి. అలాగే మన తెలంగాణలో చెట్లు చాలామంది కొట్టేస్తారు, చెట్లు తగ్గుతున్నాయి. మనకు ఆక్సిజన్ అందాలన్నా, గాలి కావాలని, ఏది కావాలన్నా చెట్ల వల్లనే వస్తుంది. పంటలు వండాలన్నా దేనికైనా గాలి, మనం బతికేదే గాలితోనే. ప్రతి ఒక్కరూ ఈ వర్షాకాలంలో ప్రతి ఒక్కరు ఒక్కొక్క చెట్టు, ఒక చిన్న మొక్క తెచ్చి నాటండి. మనము నెక్స్ట్ జనరేషన్కి మనం ఆక్సిజన్ అందించడం వాళ్ళం అవుతాం. మనం ఎవరో పెద్దలు పెట్టిన చెట్లని మనకు కొన్ని తీసేసినా కొన్ని ఉండడం వల్ల మనకి ఇంత మటుకు గాలి వచ్చి వర్షాలు పడుతున్నాయి. రాను రాను చెట్లు కొట్టుకుంటూ పోతే వర్షాలు కాదు, మనం పీల్చుకొని గాలి కూడా ఉండదు. ప్రతి ఒక్కరు వీలైనంత వరకు ఒక చెట్టు అయితే నాటండి. ఈ వర్షాకాలంలో ఒక్కసారి నాటిరంటే ఈ వర్షాలకు బతికి మంచిగా పెద్దగా అవుతాయి. జై జవాన్ జై కిసాన్. నా వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. రైతు అగ్రికల్చర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై జవాన్ జై కిసాన్. థ్యాంక్ యూ వాచింగ్.